హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇంకా కల కానిది 9వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో రాధ శివప్రసాద్ అరెస్ట్ అయ్యాడని తెలిసి అతన్ని ఎలాగైనా విడిపించాలని మేనేజర్ సుందర్రామన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అయితే అతను శివప్రసాద్ని విడిపించడం కష్టమని, అయినా ఎలాగైనా ప్రయత్నిస్తానని చెప్తాడు. ఈ విధంగా సాగుతూ ఉంది. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మాదిరి పనసపళ్ళ సైజులో రమారమి అదే ఆకృతిలో ఉండే ఈ పండు మలేషియా వాసులకి అతి ప్రీతిపాత్రమైన ఫలం. ఈ పండు వాసన ఇష్టపడే వారికి అది ఎంత అమృత తుల్యంగా ఉంటుందో, అది సరిపడని వారికి అంత కంటగింపుగా ఉంటుంది. ఈ పండు లోపలి భాగం కూడా రమారమి పనసపండు పోలికలోనే ఉంటుంది. కాస్త తుక్కు, మిగిలింది తొనలు. అయితే ఈ తొనలు పనస తొనల్లా పల్చగా చిన్నవిగా ఉండవు. లోపలి పిక్క అంత పెద్దదిగా ఉండదు. బాగా పండిన డ్యూరియన్ పండు తీపి ముఖం మొత్తించేంత తీపిగా ఉంటుంది. డ్యూరియన్ పళ్ళ కాలంలో ఏ ఊరికి పోయినా, ఏ వాడకపోయినా ఆ వాసనల నుండి తప్పుకునే మార్గం ఉండదు. పండు అరమైలు దూరంలో ఉన్న గాలిలో పయనించి వచ్చి ముక్కుల్ని అదరగొడుతుంది ఆ వాసన. ఈ పండుకు డ్యూరియన్ పండు అంటే ముళ్ళ పండు అని కాక యోజన గంధి అని అర్థం వచ్చే పేరు ఉంటే బాగా నప్పి ఉండేదేమో అనిపిస్తుంది రాధకి. పడమటి దిశగా మిగిలిన కొద్దిపాటి ఎండ మెల్లమెల్లగా డ్యూరియన్ తోటల వెనక్కి జారిపోయింది. అంతవరకు చిరువెలుగులో మిలమిలా మెరుస్తూ పరుగులు తీస్తున్న పెరుమా నదీ జలాలు నిలకడగా నిలిచిపోయినట్లు నీలపు రంగులోకి మారిపోయాయి. చీకటి పడకుండా డ్యూరియన్ తోటలు దాటి క్వారీ రోడ్డు పట్టాలంటే ఇంకా అట్టేసేపు అక్కడ జాప్యం చేయటం మంచిది కాదు. రాధ లేచి వెళ్ళడానికి ఆయత్తపడుతున్న సమయంలో రాధా అన్న పరిచితమైన పిలుపు వినిపించింది. అది శ్రీనివాస్ పిలుపు. డ్యూరియన్ మొక్కల మధ్యగా వస్తూ అల్లంత దూరం నుండి ఆమెను చూస్తూనే గొంతెత్తి పిలిచాడు. పెనాంగ్ హిల్ మీద విడిపోయాక శ్రీనివాస్ను ఆమె తిరిగి కలుసుకోలేదు. అతడు మధ్యలో ఒకసారి ఎస్టేట్కు వచ్చి వెళ్ళినా ఆమెను చూడ్డానికి రాలేదు. అతడు వచ్చి వెళ్ళిపోయాక ఆ సంగతి రాధకు తెలిసింది. మరి ఇన్ని రోజులు గడిచిపోయాక ఇప్పుడు ఇలా తనను వెతుక్కుంటూ అతడు ఎందుకు వస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. లేచి వెళ్ళబోతున్నదల్లా మళ్ళీ ఇసుకలో చతికిలబడిపోయింది. తన రాకపట్ల ఆమె ఏపాటి ఉత్సాహం చూపించకపోవటం శ్రీనివాస్ గమనించాడు. అయినా అదేమీ పట్టించుకోనట్లే మౌనంగా వచ్చి ఆమె ప్రక్కన కూర్చున్నాడు. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? అతి పేలవంగా ఉంది ఆ పలకరింపు. అవతలి వ్యక్తి పట్ల ఏపాటి శ్రద్ధ లేకపోయినా ఏదో పలకరించాలి కాబట్టి పలకరించినట్లుంది ఆ మాట. మీ ఇంటికి వెళ్ళాను. వదినమ్మ మీ వీడికే పోయింది అంది పార్వతి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరన్న సంగతి తెలుసు. బహుశా నాన్నగారితో ఏదో పనిబడి ఆఫీస్కు వెళ్ళి ఉంటారనుకున్నాను. అక్కడకు వెళ్ళి కనుక్కుంటే వచ్చిన మాట నిజమే, కానీ చాలాసేపు అయింది ఆ పిల్ల వెళ్ళిపోయి అన్నారు అక్కడి వాళ్ళు. ఇల్లు విడిచి బయటకు వస్తే సాధారణంగా మీరు గడిపే ప్రదేశాలేవో ఇదివరకు మాటల సందర్భంలో మీరే చెప్పారు. మొదట గుడివైపుకు వెళ్ళాను, అక్కడ లేరు. మిగిలింది ఈ ప్రదేశమే. ఆమె ఉనికిని ఎలా కనుక్కోగలిగింది వివరించి చెప్పాడు అతడు. అనవసరంగా మీకు చాలా శ్రమ ఇచ్చాను. అనవసరంగా కాదు, అవసరం ఉండబట్టే శ్రమపడ్డాను. శ్రమకి తగ్గ ఫలితం అందుకున్నాను కాబట్టే ఇప్పుడు పడ్డ ఆ కొద్దిపాటి శ్రమ గురించి పూర్తిగా మర్చిపోయాను అన్నాడు అతను వాతావరణాన్ని తేలికపరచాలన్న ఉద్దేశంతో చిన్నగా నవ్వుతూ. అతడి ఈ మాటకు జవాబుగా రాధ ఏమీ అనలేదు. అలా నీటివైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అంతలోనే ఆ మౌనం నుండి ఒక్కసారిగా తేరుకుని శివప్రసాద్ని అరెస్టు చేశారట అంది. అవును, నిన్ననే తెలిసింది. మీకు ఇంకా బాగా ముందుగానే తెలిసి ఉంటుందనుకున్నానే అంది రాధ పరిశీలనగా అతడి ముఖంలోకి చూస్తూ. ఆ మాట అన్న తీరులో కొంత వ్యంగ్యం ధ్వనించింది. మీరు అలా అనుకోవడానికి కారణం? సూటిగా వచ్చింది శ్రీనివాస్ నోట ఆ ప్రశ్న. రాధ తన తప్పు తాను తెలుసుకుంది. మనసులో తిరుగుతున్న అనుమానం మాటలలో ధ్వనించినందుకు చింతించింది. దాన్ని సరిచేసుకోవాలనే అభిప్రాయంతో అబ్బే, కారణం అంటూ ఏమీ లేదు. పెనాంగ్ డ్యూరియన్ ఎస్టేట్ కంటే ఈఫో దగ్గర కదా, ముందుగా తెలిసి ఉంటుందేమో అంది. పెనాంగ్కి ఈఫో దగ్గరే, కానీ డ్యూరియన్కు కేఎల్ దగ్గర. న్యూస్ పేపర్లు మాకన్నా ముందుగా మీకే అందుతాయి బాధగా అన్నాడు శ్రీనివాస్.
క్షమించండి శ్రీనివాస్, అనవసరంగా మీ మనస్సు నొప్పించాన్లాగుంది అంది రాధ. మీ నుండి క్షమాపణ ఆశించి దాన్ని పొందటం కోసం నేను పనిగట్టుకొని ఇక్కడికి రాలేదు, మిమ్మల్ని క్షమాపణ కోరడానికే వచ్చాను. రాధా, ఎన్నో శక్తుల్ని అవలీలగా అదుపులోకి తెచ్చుకోగల మనిషి కూడా కొన్ని బలహీనతలకు అతి సులువుగా లొంగిపోతుంటాడు. కొన్ని సందర్భాలలో అతి సంకుచితంగా ప్రవర్తిస్తాడు. అలా ఎందుకు జరుగుతుందంటే చెప్పటం కష్టం. నాకన్నా ముందుగా మీకు పరిచయం అయినవాడు శివప్రసాదు. అతడు కూడా మీలాగే చాలా కాలం ఇండియాలో గడిపి వచ్చినవాడు. ఇక్కడ మీ కుటుంబంతో బాగా పరిచయం ఉన్నవాడు. మీ ఇద్దరి మధ్య ఎన్నో విషయాలు మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఉన్నాయి. మీతో నా స్నేహం అందుకు భిన్నమైనది. నాకు జ్ఞానం తెలిసాక ఇప్పటికీ ఒక్క మారైనా నేను ఇండియా వెళ్ళింది లేదు. ఆ దేశం గురించి, అక్కడి స్థితిగతుల గురించి పుస్తకాల్లోనూ పేపర్లలోనూ చదివి తెలుసుకున్నదే కానీ స్వయంగా చూసి తెలుసుకున్నది కాదు. ఇంకా మీకోసం ఇంటి ముందుకు ఎప్పుడైనా వస్తే మీ వారికి నాకు మధ్య మేనేజర్ గారి అబ్బాయి అని అడ్డుగోడ ఉండక తప్పదు. శివప్రసాద్ను చనువుగా ఆహ్వానించి కూర్చోవడానికి మంచం చూపినట్లు నాతో ప్రవర్తించలేరు. వారు ఆహ్వానించినా నేను కూడా ప్రసాదులా వారితో సహజంగా మాట్లాడలేను. మీతో మా ఇద్దరికీ గల స్నేహంలో ఇంత తేడా ఉంది. అది గుర్తించడానికి నా మనసు నిరాకరిస్తుంది. అతడితో మీరు చనువుగా ఉంటే దూరం చెయ్యాలని, తనకు సన్నిహితం చేసుకోవాలని, మీరు చూపే స్నేహం, అభిమానం, ఆత్మీయత అంతా తనపరమై కావాలని చూసారా? ఎంత దురాశో! రాధా, నేను దురాశాపరుణ్ణి అయితే కావచ్చు, కానీ దుర్మార్గుణ్ణి మాత్రం కాను. నా స్వార్థం కోసం మిత్రుణ్ణి పోలీసుల చేతుల్లోకి తోసి ఫలితం సాధించాలనుకునేంత నీచుణ్ణి మాత్రం కాదు. అతడి కంఠం పూడుకుపోయింది. బరువుగా గొంతు చీల్చుకుంటూ వస్తున్నాయి ఆ మాటలు. పెనాంగ్లో ఆనాటి నా ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని మీరలా అనుమానించడానికి అవకాశం లేకపోలేదు. అకస్మాత్తుగా జరిగిన శివప్రసాద్ అరెస్టులో నా పాత్ర ఏదో ఉండి ఉంటుందని మీరు భావించడంలో పొరపాటు లేదు. కానీ ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఆ విషయం నిన్నటి పేపర్లో చూసే వరకు నాకు తెలియదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. మీరు నా ఎదుట ఉన్నంత నిజం. మీ మనసును ఇంతగా క్షోభ పెట్టినందుకు నన్ను క్షమించండి శ్రీనివాస్. ఆవేశంలో ఏదో అలా అనేశానేమో కానీ మీ పట్ల, మీ మంచి మనసు పట్ల నాకేం అనుమానం లేదు అంది రాధ ఆర్ద్రంగా. ఆ పాటి చల్లని మాట అన్నారు. నాకు అదే 10,000. మీ స్నేహం, మీతో గడిపిన ఈ రోజులు నాకు అమూల్యమైనవి రాధా. ఆ జ్ఞాపకాలు మలినం కావడం నేను సహించలేను అన్నాడు శ్రీనివాస్. ఆ మాట అంటుంటే అతడి కంఠం ఆవేశంతో కొద్దిగా వణికింది. అతడి కళ్ళల్లో చెమర్చిన తడి ఆ చిరుసంధ్య వెలుగులో చిన్నగా మెరిసింది. పదండి, ఇంకా కాలు కదుపుదాం. చీకటి పడితే డ్యూరియన్ తోటల్లో పాములు తిరుగుతుంటాయంటారు అందామె లేచి చీరకి అంటుకున్న ఇసుకను కుచ్చిళ్ళు చేతబట్టి సుతారంగా దులుపుకుంటూ. క్రిందకు వాలి ఉన్న డ్యూరియన్ చెట్ల కొమ్మల్ని తప్పించుకుంటూ ఇద్దరూ ప్రక్కప్రక్కనే మౌనంగా నడుస్తున్నారు. సగం దూరం పైగా తోటలో నడిచాక శ్రీనివాస్ తిరిగి సంభాషణ మొదలుపెట్టాడు. ఆ రోజు పెనాంగ్లో నేనలా చెప్పా చేయకుండా వెళ్ళిపోవడం మీకు ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఏమనుకున్నారు? వస్తామన్న వేళకు మేము కొండ దిగి రాలేదని కోపం తెచ్చుకొని వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను. మొదట మీ ఇద్దరి కోసం ఎదురుచూసి మీరెప్పటికీ రాకపోతే కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఆ వెనుక రాకపోవటానికి కారణం తెలిసింది అన్నాడు శ్రీనివాస్. అయినా అలిగి వెళ్ళిపోయారు అందామె నవ్వుతూ. లేదు, అమ్మ గుప్పెడు స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి చావు బ్రతుకుల్లో ఉందని టెలిఫోన్ వచ్చింది. వెంటనే ట్యాక్సీ తీసుకొని కేఎల్ వెళ్ళిపడ్డాను. సకాలంలో చికిత్స జరగటం చేత ఆ గండం గడిచింది, కానీ తిరిగి ఇంటికి రావడానికి ఆమె ఇష్టపడలేదు. మలక్కాలో అక్క ఇంట్లో దిగబెట్టి వచ్చాను. ఈ విషయాలేవి నాకు తెలియదు. మీ నౌకర్ని అడిగాను, కూతురింటికి వెళ్ళారన్నారు. పెద్దవారింటి విషయాల లోతుపాతులు పనివాళ్లకు అందవు, అందకుండా జాగ్రత్త పడతారు యజమానులు. ఆ వెనుక మీరు మరొకమారు వచ్చి వెళ్ళినట్లుంది. అవును, వచ్చాను. ఈ గృహఛిద్రం ఏ విధంగానైనా సరిచేయబడుతుందేమో అన్న అభిప్రాయంతో. ఆ మనసుతో మిమ్మల్ని కలుసుకోబుద్ధి కాలేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోయాను. మళ్ళా 4 రోజులకు ముందు మలక్కా వెళ్తూ ఇంకోసారి వచ్చాను. అమ్మ మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉన్నదంటూ ఎన్నోసార్లు అంది. మీరు కానీ వస్తే వెంట తీసుకువెళ్దామని. కానీ మీరు లేరు, కేఎల్ వెళ్ళారని చెప్పారు. ప్రస్తుతం అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? పెద్దగా జబ్బేం లేదు. అలాగని ఆరోగ్యంగానూ లేదు. మనసు దెబ్బతింది. మనిషి బాగా నలిగిపోయింది. ఈసారి మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి, వస్తాను. దేశం విడిచి వెళ్లేలోగా ఒకసారి అమ్మగారిని చూడాలని నేను కోరుకుంటున్నాను అంది. తోటలో బాగా చీకటి పడింది. తుప్పలు కంపలు కాలికి అడ్డం పడుతున్నాయి.
ఒకటి రెండు సార్లు కాళ్ళకు కొట్టుకొని రాధ బోర్ల పడబోయింది. శ్రీనివాస్ చెయ్యి పట్టుకొని నిలేశాడు. ఆ గతుకు దాటినా ఆమె చెయ్యి అతడి చేతిలో అలాగే ఉండిపోయింది. దాన్ని విడిపించుకునే ప్రయత్నం ఆమె చేయలేదు. చెయ్యి కలుపుకొని ఆ చీకట్లో అడుగులు కొలుస్తూ నడుస్తున్నారు ఇద్దరు. ఎదురుగా చెట్ల సందుల్లోంచి చిన్న వెలుగు కనిపించింది. అదిగో రోడ్డు దగ్గరకు వచ్చేశాం అన్నాడు శ్రీనివాస్ ఆ వెలుగు వస్తున్న వైపు చూస్తూ. అది రోడ్డుపై ఉండే దీపపు వెలుగు కాదు. హరికేన్ లాంతరు చేత పట్టుకొని రాధను వెతుక్కుంటూ వస్తున్నాడు రాములయ్య. అతడి ముఖం భయంతో బిగుసుకుపోయింది. అతడి కళ్ళు బాధతో ఎర్రబడి ఉన్నాయి. ఆ స్థితిలో ఉన్న తండ్రిని చూస్తూనే ఆమె హృదయం ద్రవించుకుపోయింది. అయ్యా అంటూ శ్రీనివాస్ ప్రక్క నుండి పరుగుతో వెళ్ళి అతడి చెయ్యి పట్టుకుంది. రాధమ్మలు అన్నాడు రాములయ్య. ఆ తండ్రి కంఠంలో ఆ క్షణంలో వెల్లివిరిసిన ఆనంద తరంగాల్ని ఏ యంత్రాలు నమోదు చేయలేవు. ఆ సంతోషానికి ఏ షరాబు ఖరీదు కట్టలేడు. శ్రీనివాస్ వారి ప్రక్కకు వచ్చాడు. బాబూ, ఎంట మీరు కూడా ఉంటిరా? బిడ్డ ఒంటిగా పోనాదేటో, చీకటి పడ్డా తిరిగి రానేదేటని బెగిలిపోనాం అన్నాడు రాములయ్య కూతుర్ని తిరిగి క్షేమంగా చూసిన ఆనందంతో, చెమ్మగిల్లిన కళ్ళని పైబట్టతో తుడుచుకుంటూ. ఆ బాబు మీకీ సీటీ ఇవ్వమన్నారు అంటూ రాధ చేతిలో మడిచి ఉన్న ఒక చిన్న కాగితం పెట్టాడు ఒక కుర్రాడు. ఏ బాబు, ఎవరికిమ్మన్నారు? ఆమె ప్రశ్నించింది. మీకే ఇమ్మన్నారు నమ్మకంగా చెప్పాడు ఆ కుర్రాడు. ఆ కాగితం ఆమెకు అందచేయటానికి వాడికి 10 సెంట్లు లంచంగా కూడా ముట్టింది. ఆ కాగితంలో ఉన్నది ఒకే ఒక వాక్యం, సాయంకాలం నది ఒడ్డుకు ఒంటరిగా రా అని. ఇలా ఆజ్ఞాపిస్తూ తనకు సందేశం ఎవరు పంపి ఉంటారు? శ్రీనివాసా? అతడే అయితే ఆ కుర్రాడికి 10 సెంట్ల లంచం పెట్టి వర్తమానం పంపనక్కర్లేదు. తను స్వయంగా ఎదుటిపడే చెప్పుకోవచ్చును. శ్రీనివాస్ కాకపోతే ఇంకెవరున్నారు తనని అలా చనువుగా ఆదేశించగల వ్యక్తి, ప్రేమగా అభ్యర్థించగల మనిషి? శివప్రసాదు. అతడు దేశంలో ఎక్కడ ఏ జైల్లో మగ్గుతున్నాడో. అతనిని జామీను మీద విడిపించడానికి అవలేదు, కానీ ఆలస్యం కాకుండా కేసు విచారణ మొదలయ్యేలా చూస్తామన్నారు అని చెప్పాడు సుందర్రామన్. అతడన్న ఆ మాట నిజమని రాధకు నమ్మకం కలగలేదు. అయినా ఓదార్పుగా మాస్టారుకి చెప్పడానికి ఆ మాట ఉపయోగపడింది. శ్రీనివాస్ శివప్రసాద్ కాకపోతే తనని అలా సాయంకాలం నది ఒడ్డుకు రా అంటూ ఆదేశించగలవారు ఈ డ్యూరియన్ ఎస్టేట్లో ఇంకెవరున్నారు? ఒక్కసారిగా ఆమె మనసులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. సింహాద్రి. అవును, సింహాద్రే. సింహాద్రి కాబట్టి తను స్వయంగా వచ్చి కలిసే వీలు లేక కాగితం మీద రాసి పంపాడు. తను దేశం విడిచిపోతుంది అన్న సంగతి అతడికి తెలిసి ఉంటుంది. ముందులా వాడల్లోకి రావటానికి ఇటీవల రోజుల్లో డ్యూరియన్ ఎస్టేట్పై పోలీస్ నిఘా బాగా ఉంటుంది. ఇంకేం సందేహం లేదు, ఈ చీటీ రాసి పంపింది సింహాద్రే అనుకుంది. సాయంకాలం 6 గంటల వేళ రాధ ఇల్లు వదిలి వెళ్తుంటే, సిటీ పొద్దోతోంటే ఇప్పుడు ఎటుపోతున్నావు? మళ్ళా మీ అయ్యా నా మీ దగ్గరెగిరి పడతాడు అంది మాలక్ష్మి. ఎక్కడికి దూరంగా వెళ్ళటం లేదమ్మా, ఒకసారి మాస్టర్ గారిని చూసి మళ్ళీ తొందరగానే వచ్చేస్తాను. రాధకు తల్లితో అబద్ధం చెప్పక తప్పలేదు. అప్పుడు సింహాద్రిని కలుసుకోవడానికి నది గట్టుకు వెళ్తానంటే ఆమె ఎంత మాత్రం సమ్మతించదు. రాధను చూస్తూనే నది గట్టున మనిషెత్తు పెరిగి ఉన్న ఏనుగుగడ్డి తుప్పల్లోంచి బయటకు వచ్చాడు సింహాద్రి. బావా అందామె ఉత్సాహంగా. పగటి వెలుగులో రాధ సింహాద్రిని చూడటం అదే మొదటిసారి. అడవుల్లో తిరుగుతున్నా, అనుక్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మసలుతున్నా అతను అందంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, ఉక్కు మనిషిలా ఉన్నాడు. టాపరు వాడల్లో ఉండే ఇతర యువకులకు ఇతనికి పోలికే లేదు అనుకుందామే. నువ్వు వచ్చావన్నమాట అన్నాడు సింహాద్రి ముందుకు నడుస్తూ. వరసైన బావవి, నువ్వు ఒంటరిగా నదీ తీరాన కలుసుకుందాం రమ్మని పిలుస్తుంటే వయసులో ఉన్న ఆడపిల్లని రాకుండా ఉండగలనా అందామె చిలిపిగా నవ్వుతూ. సింహాద్రి ఆమె మాటలలో ఉన్న సరసాన్ని పట్టించుకోలేదో, లేక ఇటువంటి సున్నిత భావాలకు మమతానుబంధాలకు విప్లవకారుడైనవాడు దూరంగా ఉండాలన్న భావంతో నిగ్రహించుకున్నాడో కానీ ముఖంపై ఎటువంటి భావం కనపడనీయలేదు. ఆమె అన్న మాట మీద ఎటువంటి వ్యాఖ్యానం చేయలేదు. ఎప్పట్లాగే ఏ రాత్రిపూటో ఇంటికి రావాలనుకున్నాను, కానీ ఈ మధ్య కుక్కలు అదే పనిగా తిరుగుతున్నాయి. సింహాద్రి పోలీసుల మాట ఎత్తేసరికి రాధకు శివప్రసాద్ గుర్తుకు వచ్చాడు. అతడి అరెస్టుకు కారణం ఏమై ఉంటుందో సింహాద్రికి కానీ తెలిసి ఉంటుందేమో కనుక్కోవాలనుకుంది. శివప్రసాద్ను అరెస్టు చేసి తీసుకుపోయారు. శివప్రసాద్ అంటే ఆ మాస్టర్ గారి అబ్బాయేనా? అవును. దేనికట? కమ్యూనిస్టులకేదో సహాయం చేస్తున్నాడని. కాదు, నీతో కలిసి తిరుగుతున్నాడని. నాతోనా? అతడు నాతో కలిసి తిరిగితే ఎవరికి నష్టం?
నువ్వు చదువుకున్న పిల్లవి, ఎస్టేట్లో ఉంటున్నావు. మిగిలిన వారిలో మందలో గొర్రెలా పడి ఉండక మంచి చెడ్డ ఆరాలు తీయొచ్చు. అది నీ నోట అతడి చెవి తాకి అతడి నుండి బయటకు వస్తే పెద్దలకు ప్రమాదం కదా. నిజంగా అంతే అంటావా? తన అభిప్రాయాన్నే సింహాద్రి బలపరచడంతో అంతే జరిగి ఉండాలనుకుందామే. ఇంకా సందేహమా? ఈ దేశంలో పదవుల్లో ఉండేవారికి, డబ్బున్నవారికి ఏ కారణంగానైనా ఒక మనిషి అడ్డు తగులుతున్నాడనో లేక ముందు ముందు తగలవచ్చుననో అనుమానం కలిగితే అటువంటి వారిని తుడిచిపెట్టడానికే ఇదే మార్గం. ఏదో నెపం కల్పించి కమ్యూనిస్టు అన్న చీటి తగిలించి జైలుకు పంపేయటం. దానితో వాడి బ్రతుక్కు చేటు. దూరంగా ఎండుటాకులు గలగలమన్నట్లు చిన్నగా చప్పుడు వినిపించింది. అనుమానంగా అటు చూశాడు సింహాద్రి. ఒక్క నిమిషం ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ ఎటువంటి అలికిడి వినిపించలేదు. అయినా ఆ శబ్దం వెంటనే పని ముగించుకొని వెళ్ళిపో అని సింహాద్రిని హెచ్చరించింది. చిట్టి, మరొకసారి నీ సాయం కోరి వచ్చాను అన్నాడు మెల్లగా. మీ స్నేహితుడు ఎలాగున్నాడు అంది రాధ. సింహాద్రి సాయం అనగానే ఆనాటి రాత్రి సంఘటన గుర్తుకొచ్చింది ఆమెకు. నీ దయ వల్ల అతడు బ్రతికాడు, ఆరోగ్యంగా కోలుకున్నాడు. ఇవిగో నీ గాజులు. ఏం, అవి ఉపయోగపడలేదా? పడింది. అది చేతపడితేనే ఆ డాక్టరు కాలు కదిపాడు. మరి అతడు కోరిన సొమ్ము ఇచ్చి ఆ గాజులు విడిపించి తెచ్చాను. ఎందుకని? నువ్వు దాన్ని వ్యక్తిగా నా అవసరానికి ఇచ్చావు, పార్టీ విరాళంగా కాదు. అది అప్పు, అందుకే తిరిగిచ్చేస్తున్నాను. అది అప్పు అని నువ్వు అనుకుంటే ఆ అప్పు మనిద్దరి మధ్య అలాగే ఉండని బావా. దాన్ని తీర్చడం కోసం మళ్ళా ఎప్పుడైనా నువ్వు నా కళ్ళబడతావు, లేక నా సొమ్ము వసూలు చేసుకోవడం కోసం నేనే పనిగట్టుకొని నీ దగ్గరకు రావచ్చు అంది రాధ బాధగా. ఆ మాటకు సింహాద్రి ఏమీ జవాబు చెప్పలేదు. తన చేతిలో ఉన్న బంగారు గాజుల వంక, అందమైన ఆడపిల్ల బుగ్గ మీదుగా జారిపడుతున్న ఒకే ఒక కన్నీటి బొట్టు వంక మార్చి మార్చి చూస్తూ అలా ఉండిపోయాడు. బావా, నేను ఇంకొద్ది రోజుల్లో తిరిగి ఇండియా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికైనా ఈ దేశం తిరిగి రాగలనో లేదో చెప్పలేను. ఆ గాజులు నీ దగ్గర నా జ్ఞాపకంగా ఉండని. ఎప్పుడైనా అవసరానికి అవి ఉపయోగపడితే చిన్నతనంలో నీతో ఆడిపాడిన ఈ చిట్టి మరొకసారి జ్ఞాపకం వస్తుంది అంది రాధ. క్షణకాలం పాటు ఆలోచించి అతడు మారు మాట లేకుండా ఆ గాజులను తిరిగి తన జేబులో పెట్టుకున్నాడు. చిట్టి అన్నాడు అక్కడికి ఆ విషయం పూర్తి అయింది అన్నట్లు కంఠం సరిచేసుకుంటూ. ఏదో సహాయం అన్నావు, చెప్పు. ఇందాక చెప్పాను కదూ, ఈ మధ్య చుట్టుపక్కల పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉంటుందని. మేము ఊళ్ళోకి పోయి వస్తువులు కొనుక్కోవడానికి పూర్వంలా వీలు పడటం లేదు. ముఖ్యంగా టీ, పంచదార, సిగరెట్ పెట్టెలు వంటి వస్తువులు కొనుక్కోక తప్పదు. వీటిలో ఏవి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు కొని మాకందేలా సాయం చేసి పెట్టాలి. ఇటువంటి వస్తువులు నువ్వు కొంటే ఇంటి కోసం కొంటున్నావు అనుకుంటారు. ఇక సిగరెట్లు ఏ గుంటడికి 10 సెంట్లు చేతిలో పెట్టి తెమ్మన్నా తెచ్చి పెడతాడు. వాటిని అందచేయడానికి మా రాకపోకలతో నువ్వు లంకె పెట్టుకోనక్కర్లేదు. నీ వీలు చూసుకొని కొన్నవాటిని తెచ్చి గడ్డి దుబ్బుల్లో పెట్టేస్తుండు. వాటిని ఎప్పుడు ఎలా తీసుకుపోవటం అన్నది మేం చూసుకుంటాం అంటూ ఆమె జవాబు కోసం నిరీక్షించకుండా $10 నోట్లు 40 ఆమె చేతిలో కూరి బాణంలా అక్కడి నుండి దూసుకుపోయాడు సింహాద్రి. కాఫీ, టీల వంటి వస్తువులు కొనటంలో ఆమెకు అట్టే ఇబ్బంది కలుగలేదు. సిగరెట్లు కూడా. ఇటువంటి సిగరెట్లు ఇండియాలో దొరకవు. దొరికినా వెల చాలా ఎక్కువ. స్నేహితుల కోసం తీసుకుపోవాలనుకుంటున్నాను అని నెపం చెప్పి తరచూ రవాంగ్ వెళ్ళి వచ్చే మనుషుల చేత సిగరెట్ కాటన్లు తెప్పించింది. అంతవరకు కావలసిన వస్తువులు కొనటం, వాటిని సాంకేతిక స్థలానికి తరలించటం అన్న పని సవ్యంగానే సాగుతూ వచ్చింది. ఆ రోజు అలవాటు ప్రకారం లభ్యమైన వస్తువుల్ని చేరవేసి వస్తుంటే ఆ స్థలంలో ఒక కాగితం, దానికి గుచ్చి 2 $100 నోట్లు కనిపించాయి. ఆ కాగితంలో ఏవో మందుల పేర్లు ఉన్నాయి. వాటిని ఎలాగైనా సంపాదించు, చాలా అవసరం అని క్రిందుగా రాసి ఉంది. ఎస్టేటులో మందుల షాపు లేదు. తను సులువుగా ఎస్టేట్ దాటి రవాంగో, కోలాలంపూర్ వెళ్ళి కొనే అవకాశం లేదు. మరి ఈ మందుల్ని తనెలా సంపాదించగలదనుకున్నాడు సింహాద్రి? రాధ అనవసరమైన చిక్కులలో తగులుకుంది. తనవి కాని సమస్యలు ఆమె చుట్టూ వెదురు పొదల్లా అల్లుకుపోసాగాయి. సింహాద్రి కోరిన మందులు ఎలా సంపాదించడానికి అవుతుందా అని దీక్షగా ఆలోచిస్తుంటే రాధ మనసులోకి సత్యం పేరు చెచ్చుకువచ్చింది. సత్యం అక్కడ ఎస్టేట్లో డిస్పెన్సరీ కాంపౌండరు, క్లర్కు, స్టోర్ కీపరు కూడా అతడే. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులకు బదులుగా రంగునీళ్లు పోసి డిస్టిల్డ్ వాటర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ మందులన్నింటినీ చాటుగా అమ్ముకుని కేఎల్లో భార్య పేర ఇల్లు కొన్నాడంటారు.
ఇల్లు కొనటం మాట ఎలా ఉన్నా డబ్బుకు దండాలు పెట్టే మనిషని, అది గణించడానికి ఏ గడ్డి తినమన్నా తింటాడని అందరూ చెప్పుకుంటారు. సత్యం పేరు మనసులోకి రాగానే అయితే ఈ పని అతని వల్ల కావాలనుకుంది రాధ. వెంటనే మాస్టర్ గారిని చూసే నెపం మీద ఆస్పత్రికి పోయి అదే సాకుతో సత్యంతో మాటలు కలిపింది. కాసేపు మాస్టర్ గారి ఆరోగ్యం, మందుమాకుల వివరాలు అడిగి తెలుసుకున్నాక మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టగలరా అంది నమ్రతగా. ఆమె నోట విన్న మీరు అన్న సంబోధన సత్యానికి సంతోషం కలిగించింది. ఎస్టేట్లో చిన్న పెద్ద ఎవరు పిలిచినా నువ్వు అనే అంటారు, కానీ మీరు అనరు. దానికి కారణం అతడి అల్పబుద్ధులు కావచ్చు, పొట్టి బుడంకాయలా ఉండే ఆయన ఆకృతి కావచ్చు, లేక అతడితో పనిపడేవారు చాలామంది అతని కంటే పెద్దవారు కావటం కావచ్చు. కారణాలు ఏవైనా అంతవరకు ఎవరి నోటా వినని మీరు అనే గౌరవవాచక సంబోధన చదువుకున్న పట్నవాసపు పిల్ల రాధ నోట వినేసరికి ఉబ్బి తబ్బిపోయిపోయాడు అతడు. అతడిలో కలిగిన ఈ మార్పును ఆకలించుకున్న ఆమె ఆ వేడి తగ్గకుండానే తన పని సాధించుకోవాలనుకుంది. నాకు కొన్ని మందులు కావాలి అంది. దానికేటి, డాక్టర్ గారి కాడికి పొండి, 6 సీటీ రాసిస్తారు అన్నాడతను. ఇది డాక్టర్ గారి వల్ల అయ్యే పని కాదు, అందుకే మీ దగ్గరకొచ్చాను. మీరు కాస్త శ్రమ తీసుకుంటే అవుతుంది. నేను కొన్ని రోజుల్లో ఇండియా వెళ్ళిపోతున్నాను. ఈ మధ్య మా దొడ్డమ్మ గారికి ఒంట్లో సరిగా లేదు. ఈ మందులు దొరికితే తెమ్మని రాశారు. ఏయి ఆ మందులేటో నన్నోసారి చూడనియండి అన్నాడు సత్యం ఆమె చేతిలో ఉన్న కాగితాలు అందుకుంటూ. ఆ లిస్టులో పైనుండి క్రిందకు ఒకసారి చూసి అబ్బో సానా ఉన్నాయే అన్నాడు. ఎంత డబ్బైతే అంతా ఇచ్చేస్తాను, మీరు శ్రమ తీసుకుని ఎలాగైనా తెచ్చిపెడితే. నిజానికయన్నీ బజార్లో కొంటే 200 పైన అవుతుంది, కానీ నాకు తెలిసిన మందుల కొట్టోళ్ళున్నారు, వాళ్ళ కాడైతే కొంత పణం తెగ్గొట్టి ఇస్తారు. చెప్పాను కదూ బిల్లు ఎంతైనా ఇచ్చుకుంటానని. మొదట్లో 150 ఇవ్వండి, ఆ వెనక మిగులో తగులో చూసుకుందాం. రాధ అతడు కోరినట్లు $350 నోట్లు తీసి అతడి చేతిలో పెట్టి మందులు సాధ్యమనంత తొందరలో దొరికేలా చూడమంది. మళ్ళీ ఆలస్యం దేనికి, ఈ సందకాడే పోయి ఎత్తుకొస్తా, రేపు ఇయాలకు రండి అన్నాడతను. సరేనని చెప్పి వెళ్ళిపోయింది రాధ. ఉత్సాహంగా ఆ 3 నోట్లను జోబులో పెట్టుకున్నాడు సత్యం. అందులో చాలా భాగం మందుల్ని అతడు డిస్పెన్సరీ నుండి గ్రహించవచ్చు. మహా అయితే పైన కొనవలసిన వాటికి $25-30 అవుతాయి. మిగిలిన సొమ్మంతా నిరాక్షేపణీయంగా తన జేబులో వేసుకోవచ్చు. ఆ నెలలో ఆర్జన అంతగా లేదని బాధపడుతున్న సత్యానికి నెల చివరి రోజుల్లో లక్ష్మీదేవిలా వచ్చి తన జేబు నింపిపోయిన రాధపై ఒక్కసారిగా అభిమానం పొంగుకు వచ్చింది. అందరూ తలా ఒక మాట అంటుంటే ఏటో అనుకున్నాను గాని రాములయ్య బిడ్డ సానా మంచి పిల్ల అనుకున్నాడు తృప్తిగా. మరునాడు అన్నవేళకు సరిగా రాధ ఆసుపత్రి చేరింది. అలవాటుగా ఓసారి మాస్టారిని చూడ్డానికి వెళ్ళిందే కానీ ఆమె మనసంతా సత్యం దగ్గర తీసుకోవలసిన మందుల మీదే ఉంది. వాటిని ఇతరుల కంట పడకుండా ఎలా బయటకు తీసుకుపోవటం, ఆ వెనుక ఎప్పుడు ఏ సమయంలో నదిగట్టుకు చేర్చటం అన్న విషయాల గురించి ఆలోచిస్తూనే వార్డులో కాలు పెట్టింది. రమణయ్య పంతులకి డాక్టర్ వైద్యం వల్ల మాట అయితే కొద్దిగా వచ్చింది. నత్తినత్తిగా నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు. ఆ నత్తి మాటలు వింటున్న పైవాళ్లకు తెలియవచ్చిన కొత్త సంగతి ఏంటంటే ఆయనకు మతిస్థిరం తప్పిందని, ఆయనను చూడబోయిన వాళ్ళు ఎలాగుంది పంతులు గారు అని ఎవరు పలకరించినా, మొన్న నా కొడుకు గట్టిగా తల మీద కొట్టాడండి, ఆ దెబ్బకు తల తిరిగి పడిపోయాను. ఉన్నఫలంగా అలా మనిషి పడిపోతే ఏమవుతుంది, కాళ్ళు చేతులు విరిగిపోతాయి కదా, చూసారా నా కాళ్ళు చెయ్యి విరిగిపోయింది, ఇలా మంచాన్ని పడి ఉన్నానంటున్నాడు. అయ్యో పాపం అంటున్నారు ఆయన పరిస్థితి చూసిన వాళ్ళు. ఆయనకిప్పుడు కొడుకు బ్రతుకు ఏమవుతుందనన్న బాధ లేదు, అనవసరంగా జైలు పాలయ్యాడేమోనన్న చింత లేదు. ఈ పరిస్థితుల్లో ఈ మతిపోవటం అన్నది ఆయనకు జరిగిందనుకుంది రాధ. రాధ కోరిన మందుల్లో ఒక్కటి కూడా లోటు కాకుండా అన్నీ లెక్క చూసి అప్పగించాడు సత్యం. ఎంతైంది, మీ చేతిది ఏమాత్రం పడింది అంది రాధ హ్యాండ్ బ్యాగ్లోంచి సొమ్ము తీయబోతూ. అబ్బెబ్బే నేదు, మీరిచ్చిందే ఇంకా 5 నా కాడ మిగిలిందంటూ ఎంతో నిజాయితీ పరుళ్లా $5 నోటు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. పర్వాలేదు, అది మీరుంచండి, వెళ్ళి రావటానికి మీ కాపాటి ఖర్చు అయ్యే ఉంటుంది అంటూ మందుల పార్సల్తో బయటపడింది రాధ. మధ్యాహ్నం 11-12 గంటల మధ్య రమారమి టాపరు వాడలన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. పనిలోకి పోయిన టాపర్లు ఇంకా తిరిగి ఇళ్లకు రారు. చిన్నపిల్లలు తిండి తిని స్కూలుకు పోతారు. పనులకు పోని ఆడవాళ్లు కర్రాకంప ఎరుకు రావటానికి డొంకల వెంట పోతారు. సింహాద్రి కోరిన మందులు రవాణా చేయడానికి అదే మంచి సమయంగా భావించింది రాధ. మందుల పార్సిల్ను పదిలంగా చేతి క్రింద పెట్టుకుని భుజం మీదుగా పై కొంగు కప్పుకొని నదిగట్టు వైపు నడక సాగించింది.
ఆ రోజు ఎండ రోజు కన్నా తీక్షణంగా ఉంది. పైన నెత్తి మాడుతోంది. చేతిలో బరువు అడుగులు సులువుగా పడకుండా దిగలాగుతోంది. అయినా మీద వేసుకున్న బాధ్యత నెరవేర్చడం కోసం పట్టుదలతో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతోంది రాధ. సాధారణంగా ఎండవేళప్పుడు ఆయిల్ పామ్ తోటలపైగా సాగే పిల్లగాలులు కూడా ఆ రోజు వీచటం లేదు. ఎక్కడా ఒక్క ఆకు కదలిక లేదు. ఒక్క పిట్ట అరుపు లేదు. ఆ ఎండవేళ ప్రకృతి స్తంభించిపోయినట్లు ఉంది. రాధ ఆచితూచి మెల్లగా వేస్తున్న అడుగుల శబ్దం ఆ నీరవ శబ్దంలో రాండోళ్ల మోతలా వినిపిస్తోంది. వందల కొలది సైనికులు గల పటాలం ఒకే అడుగుగా నడిచిపోతున్నట్లు అనిపిస్తోంది. అంతకుముందు ఎన్నోసార్లు ఆ దారంట ఆ సమయంలో ఒంటరిగా వెళ్ళి వచ్చింది రాధ. కానీ ఆ రోజు ఏదో సంకోచం, ఏదో బిడియం ఆమె మనసును ఆక్రమించుకున్నాయి. రాధ తన గురించి తాను కంగారు పడటం లేదు, భయపడటం లేదు. కానీ తన తల్లి తండ్రి ఇంటివాళ్ళు వాళ్ళ విషయంలో ఆరాటపడుతోంది. తను కానీ పట్టుపడిపోతే వాళ్ళు చిక్కులపాలు కావాల్సి వస్తుందేమో, పోలీసుల అదిలింపులకి బెదిరింపులకి ఎర కావాల్సి వస్తుందేమో అని ఆందోళన పడుతోంది. ఈ పనులు చేస్తున్న మొదటి రోజుల్లో బావకి ఏదో సహాయపడుతున్నాననే ఉత్సాహం, తృప్తి రాధకు ఉండేవి. కానీ రాను వాటి స్థానే చిరాకు కలుగుతూ వస్తోంది. సింహాద్రి తన గురించి కానీ తాను ఎదుర్కోవలసిన ప్రమాదాన్ని కానీ గమనించకుండా ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అంటూ ఒక నౌకరుకు పురమాయిస్తున్నట్లుగా పనులు చెబుతోంటే మొదట్లో ఉండే ఇష్టం పోయింది. తన పైన తన క్షేమం పైన ఏ పాటి ధ్యాస అయినా ఉంటే అతడు తనని ఈ విధంగా మందులు కొని అందివ్వమని ఆదేశించి ఉండగలిగేవాడా అనుకుంది. ఈ కార్యనిర్వహణలో తను ఎన్ని ప్రమాదాలు అవాంతరాలు ఎదుర్కోవలసి ఉంటుందో గ్రహించలేనంతటి తెలివి తక్కువ వాడు కాదు సింహాద్రి. అయినా తనని ఆ పని చెయ్యమని కోరాడు. కోరటం కాదు, ఆదేశించాడు, ఆజ్ఞాపించాడు. విప్లవకారుడికి తన పర అన్న భేదం ఉండకూడదు. మమతలు, బంధుత్వాలు, అభిమానాలు అన్నింటికీ అతడు అతీతుడుగా ఉండాలి. అంతకు పూర్వం ఒకసారి అతడు అన్న మాటలు రాధకు గుర్తుకు వచ్చాయి. వాటిని అక్షరాలా రుజువుపరుచుకుంటున్నట్లు అనిపించింది సింహాద్రి ప్రవర్తన. తను అతడికి అతడి అనుచరులకు ఉపయోగపడుతోంది. అందుకే ఈ విధంగా వాడుకుంటున్నాడు. అంతకు మించిన భావం, బంధుత్వం అతడి పోకడల్లో ఎక్కడా కనిపించటం లేదు. ఇంక నా వల్ల కాదు, నేను చేయలేను, చెయ్యను అంటే ఏం చేస్తాడు? తమ రహస్యాన్ని బయట పెడుతుందేమో అన్న అనుమానంతో చంపేస్తాడా? చెప్పినట్లు చేయకపోతే కాల్చి పారేస్తానని బెదిరిస్తాడా? చూడాలి. ఈ కమ్యూనిస్టు టెర్రరిస్టుల్లో మంచి మానవత ఎంతవరకు ఉంటుందో చూసి తీరవలసిందే. జూరియన్ తోటలు దాటి నది ఒడ్డుకు చేరేసరికి రాధ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ఆ రోజు నుండే అమలులో పెట్టడానికి నిశ్చయించుకుంది. తోటలు దాటి పైకి రావటంతో ఎండవేడి మరింత ఎక్కువైంది. ఒక్కొక్క అడుగే నెమ్మదిగా వేస్తుంటే నిప్పులా కాలుతున్న ఇసుకలో కాళ్ళు కూరుకుపోయి మంటలు పుడుతున్నాయి. ఎదుట నదిలో నీళ్లు ఎర్రగా అప్పుడే కరిగి వస్తున్న లావాలా ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో మెరిసిపోతున్నాయి. ఒత్తుగా రెల్లుదుబ్బులు ఉన్నచోట మెల్లగా మోకాళ్ల మీద పడింది రాధ. అటూ ఇటూ పరిసరాల వైపు చూపు అందినంత దూరం దృష్టి సారించి చూసింది. నిప్పులు చెరుగుతున్న ఆ ఎండవేళ నది ఒడ్డున తను తప్ప ఇంకొక మనిషి లేడన్న నమ్మకం కుదిరాక మెల్లగా పైట క్రింద నుండి మందుల పార్సిల్ తీసి ఆ ఏనుగు గడ్డి దుబ్బల్లో పైకి కనిపించకుండా దాచిపెట్టింది. చిన్న చేతి బ్యాగ్లోంచి సొమ్ము తీసి సింహాద్రి ఇచ్చిన దాంట్లో ఖర్చు కాగా మిగిలిన మొత్తాన్ని ఆ పార్సెల్కు కట్టిన తాళ్లలో ఎగిరిపోకుండా దూర్చిపెట్టింది. నాకు చేతనైనంత కాలం నువ్వు కోరిన పనులు చేశాను. ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, సెలవు అని ఒక చిన్న కాగితం ముక్క మీద రాసి ఆ నోట్లకు మీదుగా దాన్ని దోపింది. అనుకున్న పనులు పూర్తి కావటంతో ఏదో పెద్ద భారం దింపుకున్నట్లు ఆమె మనసు తేలికపడింది. ఒక్కసారిగా వాతావరణంలో చలనం వచ్చి చల్లబడ్డట్లు అనిపించింది. నదిలో నీరు కరిగి వస్తున్న లావాలా కాక ఆభరణాల కోసం కంసాలి కరిగించి పోసిన బంగారు జలంలా అగుపించింది. పడమటి గాలి తిరిగింది. ఆ గాలి సోకి నదిగట్టున ఉన్న ఏనుగు గడ్డిపోచలు తల్లులూపసాగాయి. దూరంగా నదిపై ఎగురుతూ టపటపా కొట్టుకుంటున్న నీటి కొంగల రెక్కల చప్పుడు వినిపించింది. కలత తీరిన మనసుతో డూరియన్ తోటల పడి నడుస్తోంది రాధ. ఈ తిరుగు ప్రయాణంలో ఆమె చేతిలో బరువు లేదు, ఆమె మనసులో గ్లాని లేదు. అప్పుడే సాగిన ఆ గాలంత స్వచ్ఛంగా ఉంది ఆమె మనసు. ఆకుల కొమ్మల చాటు నుండి తోటలో నేలబూచుతున్న ఆ ఎండ పొడలంత సరళంగా ఉంది ఆమె ముఖం. ఉత్సాహంతో రాధ అడుగులు గబగబా పడుతున్నాయి. ఆ అడుగుల ప్రతిధ్వన అన్నట్లు తోట నాలుగు మూలల నుండి అడుగుల సవ్విడి వినిపించింది. వెనువెంటనే బాహాసాలో ఏదో ఆజ్ఞ, ఆగు, కదిలావంటే కాల్చేస్తాం అన్నట్లు వినిపించింది.
ఆ మాటకు అర్థం అదే అని రాధకి తెలియకపోయినా కరుకుగా వచ్చిన ఆ ధ్వని మాత్రం అదే అర్థాన్ని సూచిస్తున్నట్లు అనిపించింది. 4 వైపుల నుంచి తుపాకులు గురిపెట్టి ఎదురుగా వస్తున్నారు 4 మనుషులు. వాళ్ళ తలలపై ఉక్కు టోపీలున్నాయి. వాళ్ళ శరీరాలపై యూనిఫారాలున్నాయి. వాళ్ళు దొంగలు, దోపిడీదారులు కారు. కనీసం కమ్యూనిస్టు, టెర్రరిస్టులైనా కారు. వారందరి బారి నుండి ప్రజల్ని రక్షించే పోలీసులు, రక్షక భటులు. రాధ కదల్లేదు, మెదల్లేదు. రానున్న ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి మనసు దిటవు చేసుకుంటోంది. ఆ 4 రాధకు బాగా దగ్గరగా వచ్చి నిలిచారు. ఆమె చేతిలో కత్తి, పిస్తోలు వంటి ఆయుధం లేకపోవటం చూసి మరి కాస్త ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ 4లో ఒకడు రాధని ఏమో ప్రశ్నించాడు. అతడు తన పేరు, ఊరు అడుగుతున్నాడేమో అనుకుని రాధ ఇంగ్లీష్లో సమాధానం చెప్పింది. అతడికి ఇంగ్లీషు రాదు. అక్కడున్న 4లో ఎవరికీ వచ్చినట్లు అనిపించలేదు. లేక వచ్చినా రానట్లు నటించి ఆమెను తికమక పెట్టాలని అలా ప్రవర్తిస్తున్నారో అది కూడా ఆమెకు అంతుబట్టలేదు. రాధ ఎన్నిసార్లు జవాబు చెప్పినా వాళ్ళు అదే ధోరణిలో మళ్ళీ మళ్ళీ అడగసాగారు. ఒకరి తర్వాత ఒకరిగా అందరూ కలిసికట్టుగా గద్దిస్తున్నట్లుగా అదే ప్రశ్న అడిగారు. ఇంకా వారితో మాట్లాడి లాభం లేదనుకుంది రాధ. రోడ్డు వరకు పోతే ఎవరైనా బాహాస, ఇంగ్లీషు వచ్చినవారు కంటబడి దుబాసీగా పనిచేస్తే తప్ప తమ మధ్య సంభాషణకు అవకాశం లేదని తెలుసుకున్నది. అంతలో 4లో ఒకడు ముందుకు వచ్చి తన బండ పెదవుల్ని 4 సార్లు అటూ ఇటూ తిప్పి యూ అరెస్టు అన్నాడు అతి ప్రయత్నం మీద. అతడికి వచ్చిన ఇంగ్లీషు అంతంత మాత్రమే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం నేరం మీద? అరెస్టు వారెంట్ కాగితాలు వగైరా ఏమన్నా ఉన్నాయా? మొదలైన రాధ ప్రశ్నలకు ఇంగ్లీష్లో సమాధానం చెప్పడానికి తగిన భాషా జ్ఞానం అతనికి లేదు. పోలీస్ జీపు మెయిన్ రోడ్డు వెంట పోతుంటే అందులో ఉన్న రాధను చూసిన పొట్టిగాడు పరుగు పరుగున పోయి రాములయ్యకి అందించాడు ఆ సమాచారం. ఏట్రా పొట్టిగా పేల్తన్నావు, శరమం ఒలిసేయగలను అంటూ వాడి జుట్టు పట్టుకుంది సావాలమ్మ. ఓలత్తో సావాలత్తా, నాను అబద్ధం చెప్పటన్నేదే, కావాలంటే ఎర్రయ్యనడుగు, ఆడు కూడా చూసిడు. ఆమె చేతిలోంచి విడిపడ్డానికి పెనుగులాడసాగాడు పొట్టిగాడు. ఓరి ఎర్రయ్య, ఆడంటున్న మాట నిజమేనట్రా అన్నాడు రాములయ్య. నిజమో కాదో నాకు తెలదు కాని మావా, మీ సిట్టెమ్మ పోలీసు జీపుల పోతుంటే నాను చూసేను అన్నాడు వాడు భయం భయంగా ఒక కంట సావాలమ్మ వైపు చూస్తూనే. ఓలే నా కూతురో, ఓరే భగవంతుడో, నా బిడ్డ నేటిసేసినావు తండ్రో అని ఏడుస్తూ అక్కడి నుండి ఇంటికి పరిగెత్తింది మాలక్ష్మి. పరుగులాంటి నడకతో ఆమె వెనువెంటనే ఇంటికి చేరాడు రాములయ్య. ఎదురుపడిన పిల్లలందర్నీ మా సిట్టిని చూసేరర్రా అంటూ అడగసాగింది సావాలమ్మ. మాకు తెల్దు అంటే మావు చూడలేదు అంటూ జవాబులు చెప్పారు వాళ్ళు. పార్వతి కూడా కంపనెత్తుకుని అప్పుడే ఇంటికి చేరింది. రాధ ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది ఆ పిల్లకు కూడా తెలియదు. ఇంటి వాళ్ళు ఇలా కంగారు పడుతుంటే వాడలో మిగిలిన వాళ్ళు రాధ కోసం ఆమె తరచుగా తిరిగే ప్రదేశాలన్నీ గాలించారు. ఎక్కడా రాధ కనిపించలేదు అన్న మాట వింటూనే మాలక్ష్మి నా కూతురో అంటూ మళ్ళా రాగం అందుకుంది. నువ్వు ఊరుకోయే మాలక్ష్మి, ఆ మధ్యలా శ్రీనివాస్ బాబు అమ్మని చూడ్డానికి ఎప్పుడో వెళ్తానందిగందా. ఆ బాబు పోలీసు జీపులో వచ్చి ఓ పాలిపోయి మా అమ్మని చూసొద్దామంటే వెళ్ళిందేమో, ఆఫీసులో అడగొస్తా అని భార్యకి ధైర్యం చెప్పి రాములయ్య బయలుదేరాడే కానీ తన మాట మీద తనకే నమ్మకం కలగలేదు అతడికి. ఒకవేళ తను అన్నట్లు శ్రీనివాస్ వచ్చి పిలిచినా ఎవరితోనూ మాట మాత్రంగానైనా చెప్పకుండా రాధ అలా వెళ్ళిపోదు. ఆ మాట భార్యను ఓదార్చడానికి వచ్చిందే కానీ తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి అతడికి ఉపయోగపడలేదు. రాములయ్య కూతురు రాధను పోలీసులు పట్టుకుపోయారు అన్న వార్త గాలికన్నా వేగంగా ఎస్టేట్ అంతా పాకిపోయింది. అందమైనది, చదువుకున్నది అని ఎస్టేటు మనుషుల్లో రాధకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే నెమ్మదైనవాడు, నమ్మదగినవాడు, మంచివాడు, మన్నన తెలిసినవాడు అని రాములయ్యకు కూడా మిగిలిన టాపర్ల మధ్య ఆఫీసులో ఉద్యోగుల వద్ద ఒక విధమైన గౌరవం, ప్రత్యేక స్థానం ఉంది. వాడలో ఒక తగువు వచ్చినా ఉద్యోగులకు టాపర్లకు మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపినా వాటిని సాధ్యమనంత తక్కువ స్థాయికి దింపి రెండు వైపులా వారు ఏదో విధంగా రాజీ పడేలా చూసే చాకచక్యం రాములయ్యకి ఉంది. ఆ కారణంగానే ఎవరూ పేరు చెప్పి ఎన్నుకోకపోయినా యజమానుల దగ్గర అతడు టాపర్ల ప్రతినిధిగా నిలిచిపోయాడు. వాడలో ఎదురులేని నాయకుడిగా మిగిలిపోయాడు. ఎప్పుడూ నిండుగా నిదానంగా అడిగిన వారికి మంచి చెడు విడమర్చి చెబుతూ హుందాగా దారంట తిరుగులాడే రాములయ్య దుఃఖమే మూర్తిభవించినట్లు, దీనత్వమే రూపుదాల్చినట్లు అలా ఆఫీసు ముందరకు వచ్చి నిలిచేసరికి అక్కడ ఉన్న చిన్న పెద్ద అందరి గొంతులో బాధ గురగురలాడింది.
అయ్యో పాపం రాములయ్యకి ఎంత కష్టం వచ్చింది అనే జాలి మనసుల్లో సుళ్ళు తిరిగింది. రాములయ్య తన ఆఫీస్ గదిలో కాలు పెడుతుండగా చూస్తూనే రా రాములయ్య అంటూ ఆదరంగా ఆహ్వానించాడు సుందర్రామన్. కూర్చోమన్నట్లు ప్రక్కగా ఉన్న కుర్చీ వైపు చూశాడు. యజమాని అభిమానంతో చనువు ఇచ్చినా సేవకుడు దాన్ని ఉపయోగించుకోకూడదు. అదే వృత్తి రహస్యం, అంతస్తుల మధ్య అడ్డుగీత. దాన్ని చెరపాలన్న ప్రయత్నం చేసే వరకు గీత మాత్రంగానే కనిపించే ఆ నిషేధం నిజంగా చెరపబోతే ఉక్కు గోడలా లేచి నిలుస్తుంది. అప్పుడు రాములయ్య ఇవన్నీ ఆలోచించి యజమాని ముందు చేతులు కట్టుకుని నిలబడలేదు. వినమ్రుడై తల వంచలేదు. భక్తి విధేయత అన్నవి ఆ తరం వారి రక్తంలో కలిసి బుద్ధిలో జీర్ణించుకుపోయిన విలువలు, అలవాట్లు. మనిషి ఏ స్థితిలో ఉన్నా బుద్ధి ఆ హద్దుని దాటిపోనివ్వదు. బాబూ అన్నాడు దుఃఖాన్ని వెనక్కు నెట్టి మాటను ఉచ్చరించే ప్రయత్నంలో. అవును విన్నాను రాములయ్య, రాధలాంటి మంచి పిల్లను ఏదో అనుమానంతో పోలీసులు తీసుకుపోవటం ఇది నిజంగా అన్యాయం. కేఎల్ ఫోన్ చేసి కనుక్కుంటాను. నాకు చేతనైంది చేస్తాను. నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు అన్నాడు సుందర్రామన్ ఓదార్పుగా. యజమాని నుండి వచ్చిన ఓదార్పు మాటలతో అంతవరకు లోలోపల అదిమి పెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. బాబూ సచ్చి మీ వీడులా కుక్కనై పుడతా. నా శరమం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను బాబూ. నా బిడ్డను కాపాడండి, నా రాధమ్మల్ని రక్షించండి అంటూ ఆయన కాళ్ళను వాటేసుకుని బోరుమన్నాడు. ఊరుకో రాములయ్య ఊరుకో, అయ్యా సూత్తామంటున్నారు కదా అంటూ లేవదీశాడు వేలాయుధం. నా బిడ్డ ముత్యమంత ఘనమైంది బాబూ, మల్లెపూ వంటిది దాని మనసు. నా బిడ్డను నాను పొగుడుకోకూడదు గాని అది మణిపూస బాబూ. వాడలో ఏర్నైనా వాకపు చెయ్యండి చెప్తారు. దాని చదివేటో దాని బుద్ధేటో మంచి చెడ్డలేటో దాని మనసు ఎంత ఘనమైంది. కాకపోతే ఆ దేశంలో అన్ని సుఖాలు వదిలెట్టి అమ్మా అయ్యన్న అభిమానంతో మా పంచట పడుంటది బాబూ. బాబూ ఇన్నేళ్లుగా మీ సేవ చేస్తున్నాం. ఈ తోటలొగ్గి పైకి పోకుండా పడున్నాం. కానీ ముందెప్పుడు బాబూ మాకిది చేసి పెట్టండని తవన్నీ అడగనేదు. కానీ ఇప్పుడు మీ కాళ్ళట్టి అడుక్కుంటున్నాం. నా బిడ్డను ఎలాగైనా కాపాడండి బాబూ, నా రథముల్ని ఇడిపించండి అంటూ మళ్ళీ యజమాని కాళ్ల ముందు కూలబడ్డాడు రాములయ్య. రాములయ్య దుఃఖం చూస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయం బాధతో విలవల్లాడిపోయింది. ఎంతో కర్కశ స్వభావుడు, పనివాళ్ల కష్టసుఖాలు పట్టించుకొని వాడని పేరుపడ్డ అసిస్టెంట్ మేనేజరు వడివేలు కూడా చెల్లించిపోయాడు. బెయిల్ పైన విడుదల చేయించబడుతుందేమోనని మేనేజర్కి సూచించాడు. నేను అలాగే అనుకుంటున్నానన్నట్లు తల ఆడించాడు సుందర్రామన్. రాములయ్య ఇంకా కాళ్ల ముందు కూలబడి ప్రార్థిస్తూనే ఉన్నాడు. నువ్వు వీడుకుపో రాములు, అయ్యా సొల్లుతుందిరిదా కేఎల్ పుడుస్తామని. అదెల్లా వారు పాతుక్కుంటారు. అయ్యకు మడియకపోతే నాన్ పోయేది, బిడ్డను వీడుకు తెచ్చేది సరిదా. ఇంగ నువ్వు పో, అయ్యకి సాపాటుకి నేరమైపోయేదన్నాడు వడివేలు. వడివేలు నోట ఆ మాట విన్నాక రాములయ్యకే కాక అక్కడున్న అందరికీ నమ్మకం కుదిరింది. ఆయన ఏదో విధంగా పని నెరవేర్చుకు వస్తాడని. తన చేతి క్రింద పనిచేసే వారి పట్ల ఒక్కొక్క సమయంలో ఆయన ఎంత కరుకుగా ప్రవర్తించినా డబ్బు దగ్గరకు వచ్చేసరికి మనిషి ఎంత స్వార్థపరుడైనా ఆయన ఒక మాట అన్నాడంటే దానిని నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. అందుకే ఎస్టేట్లో పనిచేసే వారికి మేనేజర్ సుందర్రామన్ మాటపై కంటే వడివేలు మాటపై గురి ఎక్కువ. ఈసారి కూడా వడివేలు అన్న విధంగా తన మాట నిలబెట్టుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ఆఫీస్ జూపులో రాధను వెంటబెట్టుకుని వచ్చి రాములయ్య ఇంటి ముందు దింపాడు. ఇదిదా రాములు నీ బిడ్డ, వీడుకు తెస్తానంటిని తెచ్చిపెడితిని. అక్కడ కేఎల్లా ఆఫీసర్లతో రొంబ కష్టమైపోనాది. అదంటారు ఇదంటారు, కేసుల బెయిలు ముడియదంటారు. సరివా ఎట్టాగో బిడ్డను వీడుకు తెస్తిని. ఆడితనాలకి దేశం విడిసిపోవాలా, అదిదా కండిషన్. అదెల్లా మంచిగా పాతుకొని బిడ్డని దేశం పంపేది అని హెచ్చరిక చేసి కావాలంటే మరునాడు ఆఫీసు ట్రక్కు కేఎల్ వెళుతోంది, దానిపై మీరు వెళ్ళొచ్చని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఉదయం నుండి తిండి తిప్పల్లేక ప్రయాణపు బడలికతో ఆనాడు జరిగిన సంఘటన వల్ల ఏర్పడిన మనఃక్లేశంతో నలిగిన మందార పువ్వులా వడిలిపోయి ఉన్న కూతుర్ని ఏం జరిగింది ఏం మానిందని అడిగి తెలుసుకోవడానికి రాములయ్యకు గాని మహాలక్ష్మికి గాని నోరు రాలేదు. ఇంటి ముందు కూడిన వాళ్ళు కూడా జీపు అటుపోగానే రాధ తనంతట తనే ఏమైనా చెబుతుందేమో వినడానికి కుతూహలంతో ఉన్నా ఆ స్థితిలో ఉన్న ఆమెను చూస్తూ ఏమీ అడగలేక బొమ్మల్లా నిలిచి ఉండిపోయారు. అలా తన చుట్టూ నిర్జీవ ప్రతిమల్లా నిలబడి ఉండిపోయిన వాడలో వారిని తిండి తిప్పలు లేక ఆకలి కడుపులతో ఏడ్చిన కళ్ళతో వాచిన ముఖాలతో ఉన్న తల్లిదండ్రుల్ని ఇంటివారిని చూసిన రాధ మనసు బాధతో విలవెల్లాడిపోయింది. ఛీ ఎంత తెలివి తక్కువ పనిచేసింది, తన మూలంగా ఎందరికి వ్యధ కలిగింది.
తనను తల మీద దేవతలా పెట్టుకొని అభిమానిస్తున్న తల్లిదండ్రులకు ఎంత తలవంపులు తెచ్చే పని చేసిందని తనంతానే మనసులో తిట్టుకుంది. కానీ అప్పుడు ఏమనుకున్నా, ఎంతగా చింతించినా ఫలితం శూన్యం. జరిగిపోయిన సంఘటన లేకుండా వెనక్కిపోదు. వారు పొందిన మనఃక్లేశం లేకుండా కడుక్కుపోదు. మిమ్మల్ని అందరినీ అనవసరంగా బాధ పెట్టాను, శ్రమ పెట్టాను, నన్ను క్షమించండి అంటూ తల వంచి ముందుకు వెళ్ళి తల్లిదండ్రుల చేతులు పట్టుకుంది. అలా పట్టుకున్న వారి చేతుల మీద ఉదయం నుండి ఆమె మనసులో ఘనీభవించిన బాధ కరిగి పశ్చాత్తాప రూపంగా మారి జారిన కన్నీటి బొట్లు టపటపా రాలాయి. రాధమ్మలు, నువ్వేడుస్తున్నావా తల్లి అంటూ ఆ చేతిని పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు రాములయ్య. ఆ పోలీసులు చేతుల్లోంచి సల్లగా తిరిగి వీడికొస్తివి, మాకదే పదేలు, కళ్ళ తడట్టకే సిట్టి అంటూ కూతుర్ని కౌగిలించుకొని తను కన్నీరు కార్చింది మాలక్ష్మి. పోయి కాలు చేతులు కడుక్కురా, మకాన్ సెద్దుగాని, కాడిలా ఎక్కించుపోనాడికి బంగారం నాటి బిడ్డవి నువ్వే దొరికినావు అంటూ పోలీసులు ఆగడానికి మెటికలు విరిచింది సావాలమ్మ. అప్పుడు రాధకు తిండి తినాలని లేదు, ఏ పని చేయాలని లేదు. కానీ తను తింటే కానీ ఇంట్లో మిగిలిన వాళ్ళెవరూ తినరు. ఉదయం పాటుపడి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నారని, నోట మంచినీళ్ళైనా పోసి ఉండరని వాడి ఉన్న వాళ్ల ముఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు జరిగిన దానికి కుమిలిపోతున్న రాధ ఇంకా వారిని కష్టపెట్టడం ఇష్టం లేక భోజనం ముందు కూర్చోబోయేసరికి ఇంటి ముందు కారాగింది. కారులోంచి సుబ్రహ్మణ్యం దిగాడు. రాధ అరెస్టు గురించి, జామీను మీద విడుదల చేయించిన వివరం, 2 రోజుల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని వారు పెట్టిన షరతులన్నీ సుందర్రామన్ సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ పిల్ల చేసిన పనికి ఇదే ఇంకొకరైతే నేను కల్పించుకుని ఉండేవాడిని కాను. నీకు ఏదో సంబంధం ఉందని, నీ మిత్రుడి పెంపుడు కూతురని చేశానే తప్ప అన్నాడు చీదరపడుతూ. ఏంటమ్మా రాధా ఇదంతా అన్నాడు సుబ్రహ్మణ్యం విచారంగా. ఇంతకాలంగా ఈ దేశంలో ఉంటున్నారు, ఇదేమిటో మీకు తెలియదా అంకుల్ అందామె విరక్తిగా నవ్వుతూ. అప్పుడు ఆ పరిస్థితుల్లో తర్కించి ఆమెను వివరాలడిగి తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం ఆ పిల్ల నోట తను పడ్డ మానసిక వ్యధ యాతన చెప్పించి కష్టపెట్టడం తప్ప ఇంకా రాములయ్యకు మాలక్ష్మికి తమకు తెలిసిన పాటి కూడా వివరాలు వారికి తెలియడానికి అవకాశం లేదు. సుందర్రామన్ అంటీ ముట్టనట్లు టెలిఫోన్లో విషయం చెప్పినా ఏదో కమ్యూనిస్టు ఉచ్చుల్లో చిక్కుకునే రాధ పోలీసుల చేతుల్లో పడి ఉంటుంది అన్న విషయం తెలుస్తూనే ఉంది. అంటే ఆ బతు కేవ్స్లోంచి సుబ్రహ్మణ్యం స్వామి దిగివచ్చి స్వయానా కోరినా ఆమె మాత్రం ఈ దేశంలో ఉండటానికి ఇమిగ్రేషన్ వాళ్ళు ఎంతమాత్రం ఒప్పుకోరు. అటువంటప్పుడు వివరాలు తెలుసుకుని మాత్రం చేసేదేముంటుందన్న అభిప్రాయంతో ఆమెను మరేమీ ప్రశ్నించలేదు సుబ్రహ్మణ్యం. ఎల్లుండి ప్రయాణానికి మంచి రోజు కాదంది మీ ఆంటీ. రేపు ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు నాతో వచ్చేయాలనుకుంటే బయలుదేరు, లేదంటే రేపు ఉదయం కారు పంపుతాను అన్నాడు. మిగిలిన ఈ కాస్త సమయం మా వాళ్లతో గడపాలనుకుంటున్నాను అంకుల్ అందామే. నీ ఇష్టం అన్నానుగా, అలాగే చెయ్యి. రేపు తెల్లవారేసరికల్లా కారు వస్తుంది, సిద్ధంగా ఉండు. మీ వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వారిని కూడా తీసుకురా. థ్యాంక్స్ అంకుల్, నా మూలంగా మీకు చాలా శ్రమ అవుతోంది. శ్రమకేం లేదు, నిన్ను ఈ పరిస్థితుల్లో ఇలా పంపవలసి వస్తుంది కదా అని కష్టంగా ఉంది. సుబ్రహ్మణ్యం ఆ మాట అంటోంటే అనుకోని విధంగా ఆనాడు రాధ వచ్చినప్పటి ఆనందం, ఉత్సాహం, వాడవాడంతా పెద్ద చదువు చదివి దేశం నుండి వచ్చిన రాములయ్య కూతుర్ని చూడాలనే కుతూహలంతో ఇంటి ముందు చుట్టుముట్టి తొడ తొక్కిడి పడటం, అదంతా ఒక సుందర స్వప్నంలా, అందమైన సినిమా సన్నివేశంలా అక్కడి వాళ్ల కళ్ళ ముందు కదిలింది. ఆ కలలోంచి వారు తేరుకుని వర్తమానంలో అనుభవిస్తున్న వేదనకి కళ్ళల్లో నిలిచిన కన్నీటి పొరల్ని తుడుచుకుని చూసేసరికి సుబ్రహ్మణ్యం ఎక్కి వచ్చిన కారు టాపరువాడల్ని దాటుకుంటూ వెళ్ళిపోతోంది. అలా సాగిపోతున్న కారు వెనుకగా రేగిన దుమ్ము వంక చూస్తూ ఇంటి ముందు బొమ్మలా నిలబడి ఉంది రాధ. అందమైన శుభాంగ్ విమానాశ్రయం ఎందరినో ఉత్సాహంగా ఆహ్వానిస్తోంది, మరెందరినో సాదరంగా సాగనంపుతోంది. రాములయ్య ఇంటివారంతా వచ్చారు రాధను సాగనంపడానికి. కొందరు ఆమెతో పాటుగా సుబ్రహ్మణ్యం పంపిన కారులో వచ్చారు. మరికొందరు వడివేలు వాగ్దానం చేసిన ఆఫీసు వాహనంలో వచ్చారు. 4 రోజులకు పైగా సెరంబాస్లో సెందిర మొగుడి అనారోగ్య కారణంగా వారి వ్యవహారాలు చూస్తూ అక్కడే ఉంటున్న అప్పలస్వామి చెవిలో ఏ కర్ణపిశాచి దూరి ఊదిందో రాధ ప్రయాణ విషయం. ఉన్నవాడు ఉన్నట్టే బయలుదేరి డ్యూరియన్ వచ్చాడు. ఆఖరి క్షణంలో కదలనున్న ట్రక్కులో వచ్చిపడ్డాడు. తను దేవతలా మనసులో కొలుచుకుంటున్న అనురాధ దేశం విడిచి వెళ్ళిపోతోంది అన్నంతవరకే అతడికి వార్త తెలిసింది. ఇంకా నెలకు పైగా మలేషియాలో ఉంటుంది అనుకున్న రాధ అంత అకస్మాత్తుగా అప్పుడే ఎందుకు వెళ్ళిపోతోంది? మళ్ళా ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా రాధా? ఆ వివరాలేవి అతడికి తెలియవు. తెలుసుకోవడానికి వ్యవధి కూడా లేదు.
ఎదురుగా దేశ దేశాల వేళల్ని తెలుపుతున్న గడియారాల్లో ముళ్ళు ముందుకు చకచకా కదిలిపోతున్నాయి. మలేషియా గడియారంలో ఈ చిన్న ముళ్ళు 9 దాటింది. పెద్ద ముళ్ళు 1, 2, 3 అంకెల్ని దాటుకుంటూ ఎవరో వెనక నుండి తరుముకు వస్తున్నట్లు ముందుకు సాగిపోతోంది. రాధ సామాన్లు వెళ్ళిపోయాయి. ఆమె కూడా చెక్ ఇన్ కౌంటర్ ముందుకు నడవవలసిన సమయం వచ్చింది. ఇంక నువ్వు బయలుదేరటం మంచిది అన్నాడు సుబ్రహ్మణ్యం రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటూ. నువ్వేం కంగారు పడకమ్మా, కొంతకాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ ఈ దేశం వద్దుగాని మీ వాళ్ళను చూద్దువుగాని అంది మీనాక్షి ఆమె భుజం మీద బుజ్జగింపుగా చెయ్యి వేసి నిమురుతూ. వెళ్ళగానే అక్కడి విషయాలతో ఉత్తరం రాయి. నీకెప్పుడు ఎటువంటి అవసరం పడినా ఏ పాటి సంకోచం లేకుండా నాకు రాయి అని సుబ్రహ్మణ్యం ధైర్యం చెప్పాడు. వదినమ్మ మళ్ళా ఎప్పుడొస్తావు అమాయకంగా ప్రశ్నించింది పార్వతి. ఈ వదినమ్మ మరి ఎప్పటికీ రాకనే పోవచ్చని, ఈ దేశంలో అడుగుపెట్టే అవకాశమే ఆమెకు ఉండకపోవచ్చని ఆ అమాయకురాలికి తెలియదు. నీ పెళ్లికి వస్తా నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది రాధ. పార్వతి అప్పలస్వామిల పెళ్లి రాధ మలేషియాలో ఉండగానే జరిపించాలనుకున్నారు. కానీ తగిన శుభముహూర్తాలు లేక ఆ కార్యం వాయిదా పడింది. మాటంటే మాటే, రావాల్సిందే అన్నాడు అప్పలస్వామి. వస్తానన్నానుగా. వదినమ్మ నువ్వు రాకుంటే నా నగ్గమే చేసుకోను అంది పార్వతి బుంగుమూతి పెట్టి అలుక సాగిస్తూ. పిచ్చి పిల్ల, తప్పు, అలా అనకూడదు అంటూ పార్వతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రాధ. రాములయ్య, మాలక్ష్మి, సావాలమ్మ, భైరవయ్య అంతా మాటలే కరువైనట్లు కళ్ళు మలవకుండా ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. వారి మనసులు వేదన ముద్దల్లా ఉన్నాయి. వారి కళ్ళు ఏ క్షణంలోనైనా కుంభవృష్టిగా వర్షించడానికి సిద్ధంగా ఉన్న మలేషియా మేఘాల్లా ఉన్నాయి. రాధ చెయ్యెత్తి సెలవు అన్నట్లు అక్కడ ఉన్న అందరికీ నమస్కరించింది. అంతవరకు ఎంతో సహనంతో బిగబెట్టి ఉంచిన మహాలక్ష్మి దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకొని పొంగుకొచ్చింది. సిటీ అంటూ ఒక్క ఊపుగా వచ్చి కూతుర్ని కౌగిలించుకొని బావురుమంది. అధునాతనమైన సుబాంగ్ విమానాశ్రయం అటువంటి అనాగరిక రోదన ధ్వని అంతకు పూర్వం ఎప్పుడూ విని ఉండలేదు. ఆ తల్లి ఏడుపుతో క్షణకాలం స్తంభించిపోయింది. చుట్టుప్రక్కల తిరగాడుతున్న మనుషులు అక్కడ గుంపుగా నిలిచి ఉన్న వారి వంక వింతగా జూలో జంతువులను చూసినట్లు చూడసాగారు. ఇదేమిటి, ఇప్పటి వరకు అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటే ఉన్నట్లుండి ఈవిడ ఇలా రాగం అందుకుంది అనుకుంది మీనాక్షి. ఊరుకోయే మాలక్ష్మి, ఎప్పుడాళ్ళ చేతుల్లో ఎట్టినావో ఒప్పుడే నీ బిడ్డ నీది కాకుండా పోయింది. మళ్ళా ఒప్పుడు దేనికేడతావు అన్నాడు భైరవయ్య. రామలయ్య పక్కకు తిరిగి పైపంచితో కళ్ళొత్తుకున్నాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబరు 707లో బయలుదేరవలసిన ప్రయాణికులంతా చెక్కింగ్ కౌంటర్ ముందుకు రావాల్సిందని లౌడ్ స్పీకర్లో మరొకసారి హెచ్చరిక వినిపించింది. ఆ అనౌన్స్మెంట్తో కలగల్పుగానే వినిపించింది రాధా అన్న శ్రీనివాస్ పిలుపు. అక్కడ కారు పార్కు చేయకూడదు అని అడ్డు చెబుతున్న ట్రాఫిక్ పోలీస్ మాటల్ని వినిపించుకోకుండా ఒకే పరుగుతో రాధ ముందుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. శ్రీనివాస్ అంది ఆమె ఉత్సాహంగా. క్షణకాలం క్రిందట ఆమె మనసును ఆక్రమించుకుని ఉన్న నిరాశ మేఘాలు ఒక్కసారిగా ప్రక్కకు తొలగిపోయి వెచ్చని వెలుగురేఖల్ని ప్రసాదించినట్లు అనిపించింది అతడి రాక. మిమ్మల్ని వెంటబెట్టుకొని అమ్మ దగ్గరికి మలక్కా వెళ్ళాలని ఎస్టేట్కు వచ్చాను. అక్కడి వాళ్ళు అంది పొందకుండా ఏవేవో చెప్పారు. కేఎల్ వెళ్ళారని, అక్కడి నుండి ఇండియా వెళ్ళిపోతున్నారని సుబ్రహ్మణ్యం గారి ఇంట వారి పిల్లలు చెప్పే వరకు ఆ మాటలు నమ్మలేకపోయాను. మీ అందరి దగ్గర సవ్యంగా సెలవు పుచ్చుకోకుండా ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి శ్రీనివాస్. మీ మనసుని ఎన్నోసార్లు నా మాటలతో చేష్టలతో గాయపరిచి ఉంటాను. అవేవి మనసులో పెట్టుకోకండి. ఎప్పుడైనా గుర్తుకు వస్తే నన్ను ఒక మిత్రురాలిగా మాత్రం జ్ఞాపకం చేసుకోండి. పై మాటలు అంటుంటే ఆమె కళ్ళల్లో లీలగా నీళ్లు తిరిగాయి. వాటిని అక్కడే అదిమిపెట్టి అమ్మగారిని అడిగానని చెప్పండి, వారికి నా నమస్కారాలు అందచేయండి అంది. మళ్ళా ఎప్పుడొస్తారు రాదా ఆమె చేతులు పట్టుకుంటూ అడిగాడు శ్రీనివాస్. అతడి కంఠంలో బాధ గురగురమంది. ఇప్పుడు ఈ దేశం ఇలా వస్తానని, తిరిగి అకస్మాత్తుగా వెళ్ళిపోతానని అనుకున్నానా శ్రీనివాస్? మళ్ళా ఎప్పుడు వస్తావంటే ఏం చెప్పను? తిరిగి ఎప్పటికి రాగలనో, అసలు ఎప్పటికైనా రాగలనో లేదో. అలా అనకండి రాధా, మీరు తప్పక వస్తారు. త్వరలోనే తిరిగి వస్తారు. ప్రేమకి ఎంతో మహత్తరమైన శక్తి ఉంటుందని, ఎన్ని అడ్డంకులైనా అధిగమించి ముందుకు పోగల బలం, సామర్థ్యం దానికి ఉంటాయని అంటారు. అదే నిజమైతే, మీరన్నట్లు నిజంగా ప్రేమకు అంత శక్తి ఉంటే తప్పకుండా ఈ దేశానికి తిరిగి వస్తాను శ్రీనివాస్. ఈసారి రావడం అంటూ జరిగితే ఇలా చుట్టుపు చూపుగా వచ్చి తిరిగి వెళ్ళిపోవడానికి కాదు, మీ దేశవాసుల్లో ఒకరిగా కలిసిపోవడానికి అందామె భారంగా. ఆ మాట అంటుంటే ఆమె కళ్ళ ముందు దేశంలో ఏ మూలనో జైల్లో మగ్గుతున్న శివప్రసాద్ రూపు కదిలింది.
ఆమె అన్న ఆ మాటతో శ్రీనివాస్ మనసులో ఉత్సాహం పొంగిపొర్లింది. ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఆమె చేతిని ఎత్తి పెదవులకు తాకించుకుంటూ, ఇది మీరిచ్చిన వాగ్దానంగా భావించుకుంటాను. ఈ మాటని నిలబెట్టుకోవడానికి మీకు సహాయపడమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అన్నాడు నెమ్మదిగా. ఇంక బయలుదేరితే మంచిది కదూ అన్నాడు సుబ్రహ్మణ్యం. అక్కడ నిలిచి ఉన్న అందరి వంక మరొకసారి చూసి సెలవన్నట్లుగా చేతులు జోడించి వెనుతిరిగి ముందు హాల్లోకి నడిచింది రాధ. అలా నడుస్తున్నదల్లా సగంలో ఒకసారి ఆగి శ్రీనివాస్ వైపు చూస్తూ రమ్మన్నట్టు చెయ్యి ఊపింది. ఆమె చెప్పబోయే చివరి మాటను అందుకోవడం కోసం ఆత్రంగా అటు వెళ్ళాడు శ్రీనివాస్. మా వాళ్ళని మీ కారులో ఇంటికి చేర్చగలరా అంది. గాలి తీసిన రబ్బరు బుడగలా అయిపోయింది శ్రీనివాస్ మనసు. అలాగే అన్నాడు మెల్లగా. ఆమె ముందుకు నడిచింది. అతడు దిగాలు పడిన మనసుతో అడుగులు లెక్కించుకుంటూ విజిటర్స్ గ్యాలరీ వైపు నడిచాడు. ఎయిర్ ఇండియా ప్రయాణికులు చేతుల్లో చిన్న చిన్న బ్యాగులతో విమానం నిలిచి ఉన్న వైపు నడుస్తూ మధ్యలో వెనుతిరిగి తమని సాగనంపడానికి వచ్చిన బంధుమిత్రులకు చేతులు ఊపుతూ వీడ్కోలు చెబుతున్నారు. రాధ కూడా ఒకసారి వెనుతిరిగి చూసి చెయ్యి ఊపి ముందుకు సాగిపోయింది. అదిగదిగో వదినమ్మ చెయ్యి ఊపుతోంది అంది పార్వతి తను చెయ్యెత్తి ఆడిస్తూ. పార్వతి మాట విన్నాక రాధ ఎక్కడ ఉందో తనకు కనిపించకపోయినా అప్పల్స్వామి తన తలగుడ్డ విప్పి గాలిలో తిప్పుతూ ఎగిరేశాడు. ముందు నిలిచి ఉన్న సుబ్రహ్మణ్యం దంపతుల్ని తప్పించుకుని శ్రీనివాస్ రాధను చూసి గుర్తుపట్టేసరికి అప్పటికే ఆమె వెనుతిరిగిపోయింది. ఆమెకు వీడ్కోలు పలకడానికి సగానికి పైగా లేచిన అతడి చెయ్యి నీరు కారిపోతూ క్రిందకు వాలిపోయింది. క్రమంగా ప్రయాణికులు దూరమవుతున్న కొద్దీ ఎవరో వివరాలు తెలియకుండా పోయింది. అయినా అప్పలస్వామి ఇంకా తన తలగుడ్డ ఆడిస్తూనే ఉన్నాడు. పార్వతి ఇంకా చెయ్యి ఊపుతూనే ఉంది. విమానం పైకి ఎక్కుతూ మెట్లపై నిలిచి ఎవరో వెనుతిరిగి చూసి చెయ్యి ఊపారు. ఆ వ్యక్తి రాధలాగే అనిపించింది శ్రీనివాస్కి. ఆ వీడ్కోలు తనకు ప్రత్యేకం అన్నట్లు తోచిందతడికి. ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ అంటూ రెండు చేతులు పైకెత్తి ఊపాడు. ఏదో విమానం బయలుదేరుతున్న రొదలో ఆ మాటలు ప్రక్కగా ఉన్న సుబ్రహ్మణ్యం దంపతులకు కూడా వినిపించలేదు. గాలిలో తేలిపోతున్న విమానంలో ఉన్న రాధకు అసలే వినిపించదు. మలేషియా భూఖండాన్ని వదిలి విమానం పైకి ఎత్తుగా లేచిపోతుంటే ఆమెకి ఎప్పుడో నాంచారమ్మ పాత గ్రామ్ఫోన్ రికార్డుల్లో విన్న కలల జీవితం ఎంతో హాయి, వలదు వలదో ఈ వాటికి రూపం అన్న పాట పల్లవి గుర్తుకొచ్చింది. తన మలేషియా ప్రయాణం గురించి, తల్లిదండ్రులతో ఏర్పడబోయే కలయిక గురించి ఎంతకాలమో ఎన్నో కలలు కంది. ఆ కలలకి ఒక రూపం ఏర్పడి అవి స్వప్న దృశ్యాలు కావు, వాస్తవమనే భ్రాంతి ఏర్పడి మళ్ళీ అంతలోనే అవి తిరిగి పగటి కలలుగా మారిపోయాయి. ఆనాటి కలలు తీయని మధుర ఫలాలు, ఈనాటి జ్ఞాపకాలు తీపి చేదుల మిశ్రమ వంటకాలు. రాధ మనసులో ఆలోచనలకు అంతులేదు, కానీ ప్రయాణానికి గమ్యం ఉంది. మలేషియా దృశ్యాలు ఇంకా కళ్ళల్లోంచి చెరగకముందే మీనంబాకం విమానాశ్రయంలో దిగింది ఎయిర్ ఇండియా బోయింగ్. కస్టమ్స్ ముందు యంత్రవతుగా క్యూలో నిలబడి ముందుకు పోతోంది ఆమె. 6 నెలలకు పైగా ఆ దేశంలో ఉండవచ్చిన ఆమె ఏ కొత్త వస్తువులు కొని తెచ్చుకుందో, వాటిపై ఎంత డ్యూటీ వేయవచ్చునోనన్న తలంపుతో పెట్టె తెరిచి చూసిన ఉద్యోగికి పెట్టెలో ప్రముఖంగా ఏ వస్తువు కనిపించకపోయేసరికి తన అంచనా తప్పినందుకు కొంచెం ఆశాభంగం కలిగింది. విసుగుతో పెట్టె ముందుకు తోస్తూ ఏమీ లేవన్నాడు అక్కడి వాడితో తమిళంలో. ఏమీ లేవు? తను ఎంతో కాలంగా ఎదురుచూసిన మలేషియా వెళ్ళి వెంట తెచ్చుకున్న విలువైన వస్తువులు ఏమీ లేవు? అంత దూరం పోయి తను ఉట్టి చేతులతోనే తిరిగి వచ్చిందా? లేదు, ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎవరూ విలువ కట్టలేనంతటి ఎన్నో అనుభూతులు, అభిమానాలు, ఆత్మీయతలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, స్నేహ కుసుమాల పరిమళాలు. వాటిని పదిలంగా తన మనసులో దాచుకుంది. కస్టమ్స్ అధికారుల కంటపడకుండా తన లోపలి పొరల్లో దాచుకుంది. లోపలి పొరల్లో దాచుకుంది. అవి వారి కంటపడవు. పడినా వారి దృష్టిలో వాటికి విలువ ఉండదు. కానీ తనకి జీవితం పొడుక్కి అతి జాగ్రత్తగా కాపాడుకోవలసిన నిధి నిక్షేపాల వంటివి. పెట్టె చేత పట్టుకొని ఆమె బయటకు నడుస్తోంది. చిన్నమ్మగారు అంటూ ఎదురుగా వచ్చి రాధ చేతిలో ఉన్న పెట్టె అందుకున్నాడు డ్రైవరు వీరాస్వామి. సుబ్రహ్మణ్యం రాధ ఇంటికి వస్తున్నట్లుగా కేబుల్ ఇచ్చినట్లు చెప్పాడు. ఎవరో ఒకరు వస్తారని ఆమెకు తెలుసు. ఇంటివారు తనను కాదని దులుపుకుపోయినా పనివారి దృష్టిలో తాను ఇంకా చిన్నమ్మగారే. మధ్యలో వచ్చిన మార్పుల ఫలితాలు వారికింకా తెలియవు. తల ఎత్తి అతడి వంక చూసి బాగున్నావా వీరాస్వామి అంది. అది ఒక పలకరింపు కాదు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అన్నమాట. అతడు ఏం జవాబు చెప్పాడో ఆమె వినిపించుకోలేదు. అదిగో అమ్మగారు అక్కడున్నారు
అప్పుడే చూసింది రాధ అక్కడికి 4 బారల దూరంలో కాస్త ప్రక్కగా నిలిచి ఉన్న నాంచారమ్మను. మిలమిల మెరిసే పట్టుచీరతో, బంగారు నగలతో, తల నిండా పువ్వులతో, సతతం తాంబూల చర్వణంతో, ఎర్రబడి ఉండే పెదవులతో, అతి ఆడంబరంగా అట్టహాసంగా ఉండే పెద్దమ్మను. తెల్లచీరలో, జారుముడితో, ఆ రూపంలో ఆమెను చూసేసరికి రాధకు కడుపులో దేవినట్లు అయిపోయింది. ఆమె ప్రక్కగా అంజయ్య లేని లోటు మనసులో అణువణువును కదిలించి వేసింది. అంతకాలంగా ఆమె మనసులో గూడు కట్టుకుని ఉండిపోయిన దుఃఖం, బాధ, ఆరాటం ఒక్కసారిగా ఆ క్షణంలో ఉప్పెన్లా పొంగుకొచ్చాయి. పెద్దమ్మా అంటూ ఒక్క ఉదుటన వెళ్ళి ఆమెను వాటేసుకుంది. రాధా, వచ్చావా తల్లి అంటూ ఆమెను తన 2 చేతులు చుట్టేసి దగ్గరకు తీసుకుంది నాంచారమ్మ. తమను విడిచి ఏ లోకాలకో తరలిపోయిన అంజయ్య కోసం ఆ తల్లి కూతుళ్ల మనసులు జంటగా విలిపించాయి. ఆ బాధను దింపుకోవడానికి ఆ 4 కళ్ళు కలిసికట్టుగా కన్నీళ్లు వర్షించాయి. కారులో పెద్దమ్మ పక్కగా కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. తను కేఎల్ వదిలి వస్తుంటే అప్పుడు వచ్చిన పోస్ట్లో సుబ్రహ్మణ్యం కేర్ ఆఫ్ అడ్రస్కి తన పేర ఇండియా నుండి ఉత్తరం సంగతి. అది ప్లీడరు రామానుజం రాసిన ఉత్తరం. ఆ సమయంలో ఆ లెటర్ చింపి చదివే మనస్థితిలో లేక అనాసక్తితో దాన్ని హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో పడవేసింది. నాంచారమ్మ కోరికపై రామానుజం రాసిన ఆ లెటర్లో ఆమె కొడుకుతో పడక ఇండియా తిరిగి వచ్చేసి రాధ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తోందన్న విషయం కానీ, అంజయ్య చివరగా వ్రాసిన తన వీల్నామాలో తన ఆస్తిపాస్తులన్నీ భార్యకు, ఆమె తదనంతరం తమ పెంపుడు కూతురు రాధకు చెందేలా వ్రాశాడన్న వివరాలు ఉన్నట్లు కానీ రాధకు తెలియదు. తల్లిలా లాలించి ప్రేమించి పెద్ద చేసిన పెద్దమ్మ తన ప్రక్కన ఉంది. కడివేడు కష్టాలన్నీ కడుపులో పెట్టుకొని కూడా తనను ఎదుర్కోవడానికి ఎయిర్పోర్టుకొచ్చింది. తనకు ఆ అభిమానం చాలు, ఆ ఆత్మీయత చాలు. అంజయ్య ఆస్తిలో 1/2 పైసా దక్కకపోయినా చింతలేదు. తను రాత్రి పగలు కష్టించి పాటుపడి అయినా ఆమెను పోషించగలదు, తనను తాను పోషించుకోగలదు. రాధ మనసులో కొద్దిసేపటికి ముందున్న నిర్లిప్తత, నిరాసక్తత భావాలు తొలగిపోయాయి. తనను పెద్దమ్మ దూరం చేయలేదు అన్న భావం ఆమె రక్తంలో కలిసి ప్రవహించి ఆమెలో చైతన్యం కలుగజేసింది. జీవితమంతా ఆనాటితో ముగిసిపోలేదని, ఇంకా ఎంతో ముందర పరుచుకుని ఉందని ఆశలు కలుగజేసింది. తన చేతిలో ఉన్న నాంచారమ్మ చేతిని, ఇది వాగ్దానం పెద్దమ్మ, నేను నీకు అండగా నిలుస్తాను, ఎక్కడైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే అన్నట్లు గట్టిగా ఒత్తింది. రాధ మనసులో లేచిపడుతున్న ఆలోచన ప్రవాహపు అంతుపొంతులు నాంచారమ్మకు తెలియవు. కానీ ఆత్మీయమైన ఆ చేతి ఒత్తిడిలోని అభిమానాన్ని మాత్రం గుర్తించింది. ఆత్మీయత, అభిమానం అంటువ్యాధుల్లాంటివి ఒకరి నుండి ఇంకొకరికి అతి సులువుగా వ్యాపిస్తాయి. రాధని తనకి ఇంకా దగ్గరగా తీసుకొని ఆమె జుట్టు సవరిస్తూ, అందమైన దేశాన్ని, నీ తల్లిదండ్రులను వదులుకొని నువ్వు ఇంకా ఎప్పటికీ రావేమో అనుకున్నానే రాధా, జీవితంలో అన్నింటినీ ఒకేసారి కోల్పోయానేమో అని ఎంతగానో కుంగిపోయాను అంది. ఆ మాటలు అంటుంటే ఆమె కంఠం పూడుకుపోయింది. కళ్ళమ్మట బొటబొట నీళ్లు కారాయి. కానీ అవి ముందుకు కురిసినట్లుగా దుఃఖాశ్రువులు కావు. ఎప్పుడో సంతలోనో జాతరలోనో తప్పిపోయిన పిల్ల ఇంటికి వచ్చి కనబడితే ఆనందాతిరేకంతో తల్లి కళ్ళల్లో తిరిగే ఆనంద సుధా బిందువులవి. ఆ క్షణంలో రాధకు ఇండియా, మలేషియా వేరువేరు భూఖండాలుగా అనిపించలేదు. మాలక్ష్మి, నాంచారమ్మ వేరువేరు వ్యక్తులుగా అనిపించలేదు. జనని, జన్మభూమి ఇవి ఏదో భాషకు మాత్రమే పరిమితమైన పదాలు కావు. కేవలం మూర్తివంతమైన ప్రత్యేక రూపాలు కావు. అది ఒక భావన, అనుభవైక వేద్యమైన ఒక సుందర భావన. మనిషి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చే అలౌకిక అనురాగ సుధామయమైన అమర భావన. అనురాగం, ఆత్మీయత ఉన్న చోటనల్లా ప్రతిధ్వనించే ఒకానొక రకమైన హృదయ స్పందన. కారు కదిలిపోతోంది. కలల జీవితాన్ని వెనక్కు నెట్టి వాస్తవ జగత్తులో ప్రయాణిస్తోంది ఆమె. అక్కడ మాలక్ష్మి, ఇక్కడ నాంచారమ్మ. దూరంగా మలయాదేశం, కాలూనిన భారతదేశం. తరచి చూస్తే అన్నీ తనలో భాగాలుగానే అనిపిస్తున్నాయి ఆమెకు. అనంతమైన ఈ అనురాగ జగత్సాగరంలో తనొక బిందువు. తన అస్తిత్వము బిందు రూపంలో ఉన్న ఆ వడిలో, వరవడిలో, ఉరవడిలో తను భాగస్థురాలే. దాంతోపాటు తను పయనిస్తూనే ఉంటుంది, అనంతంగా, అవిరామంగా. ఇదండి కల కానిది నవల ముగింపు. మళ్ళీ మరో మంచి నవలతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.